Hi, yes, friends. This is Rajalakshmi, Faculty of Methodology, especially Biological Science Methods and Try Methods. సో ఈ వీడియోని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మెథడాలజీకి సంబంధించినటువంటి వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి. సో జీవశాస్త్ర బోధనా పద్ధతులు స్కూల్ స్టూడెంట్కి సంబంధించిన బయోసైన్స్ మెథడాలజీ కోర్సెస్ మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో అవైలబుల్గా ఉంటాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ ఇవ్వబడింది, మెథడాలజీ కార్నర్. సో మెథడాలజీ కార్నర్ అనేటువంటి యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి స్పెషల్గా సపరేట్గా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం సపరేట్ కోర్సెస్ మెథడాలజీకి సంబంధించి అవైలబుల్గా ఉన్నాయి. సో అందులో వీడియో క్లాసెస్ మెటీరియల్ అండ్ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. సో ఏపీ స్టూడెంట్స్కి ఎగ్జామ్ దగ్గరగా ఉన్నందువల్ల అది టైం డ్యూరేషన్ తగ్గించి ప్రైస్ కూడా 50% రెడ్యూస్ చేయడం జరిగింది. ఒకసారి మీ రిక్వైర్మెంట్ ప్రకారం చెక్ చేయండి. సో ఈ ర్యాపిడ్ రివిజన్లో భాగంగా జీవశాస్త్ర బోధనా పద్ధతులు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి బయోసైన్స్ మెథడాలజీ వెయిటేజ్ 20 మార్కులు అంటే 40 బిట్లు వస్తాయి. సో 40 బిట్లలో ఖచ్చితంగా మనం ప్రతి యూనిట్ నుంచి ఇంత వెయిటేజ్ అని చెప్పకపోయినా మినిమం ప్రతి యూనిట్ నుంచి ఒక 2 ప్రశ్నలు రావడానికి 2 మినిమం. ఎందుకంటే దాదాపు మనకు జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనేటువంటి ఒక యూనిట్ తప్పించి మిగిలిన 10 యూనిట్లు ఉన్నాయి. జీవశాస్త్ర ఉపాధ్యాయుడు అనేటువంటి ఆ యూనిట్ నుంచి క్వశ్చన్స్ రావడానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది. అంటే క్వాలిటీస్ ఆఫ్ గుడ్ బయోసైన్స్ టీచర్. సో దాంతో కలుపుకుంటే 11 యూనిట్లు, అది పక్కన పెడితే 10 యూనిట్లు. 10 యూనిట్ల నుంచి కనీసం ప్రతి యూనిట్ నుంచి ఒక 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 20 బిట్స్, మొత్తం మనకు 40 బిట్స్ వస్తాయి. సో పెద్ద యూనిట్స్ నుంచి 2 కంటే ఎక్కువ అంటే 3-4 క్వశ్చన్స్ కూడా రావచ్చు. ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ద ఇంపార్టెన్స్ అండ్ లెంగ్త్ ఆఫ్ యూనిట్. సో ప్రతి యూనిట్ నుంచి కనీసం 2 ప్రశ్నలు అయితే వస్తాయి. సో ఈ ఫస్ట్ యూనిట్ విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం, పరిధి, అర్థము. సో ఈ యూనిట్ నుంచి చూసుకుంటే మనము నిర్వచనాల నుంచి పక్కా ఒక ప్రశ్న అయితే వస్తుంది. తర్వాత సైన్స్ యొక్క నిర్మాణము, స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్, మీకు తెలుగు అకాడమీ ఆంధ్రప్రదేశ్ పబ్లిష్ చేసినటువంటి న్యూ వాల్యూమ్స్లో చూస్తే మనకు ష్వాబ్ అండ్ ఫినిక్స్. సో ష్వాబ్ అండ్ ఫినిక్స్ యొక్క నిర్మాణం, విజ్ఞాన శాస్త్రం గురించి వాళ్ళు చెప్పిన నిర్మాణం చాలా ఎలాబరేట్గా ఇచ్చారు. సో అందులో మనకు సంశ్లేషణాత్మక, ద్రవ్యాత్మక నిర్మాణాలు, ద్రవ్యాత్మక నిర్మాణంలో మరలా జ్ఞానము అంటే విజ్ఞాన శాస్త్రానికి సంబంధించిన జ్ఞానము ఏ విధంగా ఉంటుంది అని, మళ్ళీ దానిలో ప్రాయోగిక జ్ఞానం అని, సైద్ధాంతిక అని, మళ్ళీ దానిలో కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఉంది. మనకు ప్రక్రియ నైపుణ్యాలను ఇచ్చారు, చాలా ఇంపార్టెంట్. దాని నుంచి ఒక క్వశ్చన్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే సైన్స్ యొక్క నిర్మాణాల్లో ష్వాబ్ అండ్ ఫినిక్స్ ఒకటే ఇచ్చారు. దాని తర్వాత మనకు హెన్రీ పాయింకేర్, ఆర్సి శర్మ, వాళ్ళది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వాళ్ళు విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చారు. అంటే ది స్ట్రక్చర్ ఆఫ్ సైన్స్ ఇస్ కంపేర్డ్ విత్ ద బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. సో అది కూడా ఇంపార్టెంటే, వీలుంటే అది కూడా చూసుకోండి. నిర్వచనాల నుంచి ఒక ప్రశ్న వస్తే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం నుంచి డెఫినెట్గా ఒక ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. దీని తర్వాత హిస్టరీ ఆఫ్ ద బయోలాజికల్ సైన్స్ డెవలప్మెంట్, అంటే జీవశాస్త్ర అభివృద్ధి చరిత్ర అని ఇచ్చాడు. దానిలో ప్రాక్ పశ్చిమ దేశాల గురించి, అలాగే పశ్చిమ దేశాల్లో జీవశాస్త్ర అభివృద్ధి. సో హిస్టరీ ఆఫ్ ద సైన్స్ డెవలప్మెంట్ నుంచి ఒక ప్రశ్న ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ 3 ఏరియాస్ నుంచి డెఫినెట్ గా క్వశ్చన్ రావడానికి ఫస్ట్ యూనిట్ లో అవకాశం ఉంటుంది. సో ఇందులో మనము ర్యాపిడ్ రివిజన్ లో భాగంగా నిర్వచనాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ టెక్స్ట్ బుక్ లో తక్కువే ఇచ్చారని చెప్పొచ్చు. మనకు తెలంగాణకు సంబంధించినటువంటి మెథడాలజీ అకాడమీ బుక్లు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. సో మీ అకాడమీ టెక్స్ట్ బుక్ మీకు ప్రామాణికం కాబట్టి దానిలో ఇచ్చిన నిర్వచనాల వరకు చదువుకుంటే సరిపోతుంది. సో ఇందులో మీకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఒక 3 నిర్వచనాలు నేను బోర్డు మీద రాశాను. జనరల్ గా స్టూడెంట్స్ కి డెఫినేషన్స్ అనగానే బై హార్ట్ చేయాలి, డెఫినేషన్ అనగానే డెఫినేషన్ మొత్తం పట్టాలి అనుకుంటాను. అది రాంగ్ కాన్సెప్ట్. ఎందుకంటే మీరు ఆప్షన్స్ ఏబిసిడీలు పెట్టడమే కాబట్టి డిస్క్రిప్షన్ ఏమి ఉండదు కాబట్టి నిర్వచనాన్ని అర్థం చేసుకొని అందులో ఏదైనా ఒక కీ పాయింట్ లాంటిది, అంటే కీ వర్డ్ లాంటిది, ఒక టెక్నికల్ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకొని ఆ నిర్వచనం ఎవరు చెప్పారో గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట. సో మొట్టమొదటి నిర్వచనం చూడండి, ఫెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ చెప్పినటువంటి నిర్వచనం ఏంటంటే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఈ నిర్వచనం యొక్క మీనింగ్ చూస్తే విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అనుభవాత్మక, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. సో ఇది మీరు బైహార్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సైన్స్ అంటే ఏంటి, దాని మీనింగ్ మనం చూస్తే విజ్ఞాన శాస్త్రము అంటే పదాల పరంగా చూసుకుంటే సైన్షియా, సిరే అనే లాటిన్ వర్డ్స్ నుంచి వచ్చింది. దాని అర్థము జ్ఞానము లేదా టు స్టడీ, అధ్యయనం చేయటం అని కూడా కొన్ని బుక్స్ లో ఉంటుంది.
సాధారణంగా విజ్ఞాన శాస్త్రం యొక్క అర్థం చూస్తే పరిసరాలను పరిశీలించి కొత్త విషయాలు కనిపెట్టడం, ఏదైనా కొత్త విషయాన్ని పరిశీలన చేయడం. పరిశీలన అనేది ఏంటి? విజ్ఞాన శాస్త్రంలో కొత్త విషయాలు కనుక్కోవడానికి మనం ఉపయోగించేటువంటి ఒక శాస్త్రీయ ప్రక్రియ, నైపుణ్యం అంటాం. శాస్త్రీయ ప్రక్రియ అంటే సైన్స్ ని కనుక్కోవడానికి మనం ఉపయోగిస్తున్న ప్రక్రియ. ఇప్పుడు ఒక పరిశీలన, ఒక ప్రయోగము, లేకపోతే ఒక పరిశీలన, ప్రయోగము, పరిశోధన, పరికల్పన, ఇవన్నీ ఏంటంటే సైన్స్ లో కొత్త విషయాలు కనుక్కోవడానికి ఉపయోగపడే ప్రక్రియలు. సో అందుకే వాటిని శాస్త్రీయ ప్రక్రియలు లేదా శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలు అంటారు. మన ష్వాబ్ అండ్ ఫినిక్స్ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలన్నీ సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఇస్తారు. సో ఇందుకు విజ్ఞాన శాస్త్రం ఏంటంటే మన చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలన అనేది ఒక శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యం, సైంటిఫిక్ ప్రాసెస్ స్కిల్ అంటాం. సో పరిశీలించి కొత్త విషయాలను మనం కనుక్కోవడం, లేకపోతే ఒక ప్రయోగం చేసి కొత్త విషయాన్ని కనుక్కోవడం. సో మనం ఇక్కడ విజ్ఞాన శాస్త్రాన్ని కనుక్కోవాలంటే కొన్ని ఏదో ఒక పరిశీలన చేయటమో, ప్రయోగం చేయటమో, లేదా పరిశోధన చేయటమో ఈ శాస్త్రీయ ప్రక్రియ నైపుణ్యాలను ఉపయోగిస్తాం. ఇలా ఉపయోగించినప్పుడు ఏదో ఒక ఉత్పత్తి అంటే ఒక యథార్థం కనుక్కోవటమో, సైన్స్ లో ఒక భావన కనుక్కోవటమో, లేదా ఒక సాధారణీకరణ కనుక్కోవటమో ఇలాంటివి జరుగుతాయి. సో ఇలాంటివి చాలా సంవత్సరాల తరబడి సైంటిస్టులు చేశారు. శాస్త్రజ్ఞులు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి కొత్త విషయాలు కనుక్కుంటారని ఇస్తాడు మనకు టెక్స్ట్ బుక్ లో. శాస్త్రీయ పద్ధతి మనకు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ లో చూస్తే 8th క్లాస్ టెక్స్ట్ బుక్ లోనే ఇచ్చాడు. శాస్త్రవేత్తలు శాస్త్రీయ పద్ధతిని ఉపయోగించి కొత్త విషయాలు కనుక్కుంటారు, ఇదే సైన్స్ అని. సో ఇక్కడ ఇలాంటి శాస్త్రవేత్తలు చాలా మంది తమ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి లేదా పరిశోధన చేసి లేదా ప్రయోగం చేసి కొత్త విషయాలను కనుక్కున్నారు. అనేక యథార్థాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు సంవత్సరాల తరబడి వాళ్ళు కనుక్కొని అవన్నీ ఒక దగ్గర పోగు చేయబడితే, ఇప్పుడు ఒక సైంటిస్ట్ ఒక సిద్ధాంతం, లామార్క్ పరిణామ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు, తర్వాత డార్విన్ పరిణామ సిద్ధాంతాన్ని కనుక్కున్నారు, గ్రేగర్ మెండల్ అనువంశిక సిద్ధాంతాన్ని కనుక్కున్నారు. ఇలా సంవత్సరాల తరబడి శాస్త్రవేత్తలు పరిశీలన చేసి కనుక్కున్న కొత్త విషయాలు ఏవైతే ఉంటాయో అవన్నీ ఒక దగ్గర పోగు చేయబడితే, క్యుములేట్ చేయబడితే, అంటే సంచిత అంటే పోగు చేయబడిన, సంచిత అంటే క్యుములేట్ అంటే ఒక దగ్గర చేర్చబడి. విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంటే ఎన్నో సంవత్సరాల నుండి శాస్త్రవేత్తలు ఏదో ఓవర్ నైట్ డెవలప్ అయింది కాదు. సైన్స్ అంటే కొన్ని వేల సంవత్సరాల కొద్దీ అనేక మంది సైంటిస్టులు అనేక పరిశీలన ద్వారా పోగు చేయబడిన, అంటే సంచిత అనుభవాత్మక పరిశీలన సమూహం. వాళ్ళు అనుభవించి, వాళ్ళు పరిశీలించి కొత్త సిద్ధాంతాలు, సూత్రాలు, నియమాలు కనుక్కున్నారు. విజ్ఞాన శాస్త్రం అంటే ఏంటంటే సంచిత అంటే పోగు చేయబడిన, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఇది మీకు తెలిసిన విషయమే. మనం అనుభవాత్మకంగా పరిశీలించి కొత్త విషయాలు కనుక్కుంటాం. మనం అంటే సైంటిస్టులు. ఇలాంటి సైంటిస్టులు చాలా మంది కనుక్కున్న విషయాలు ఒక దగ్గర పోగు చేయబడి ఒక సైన్స్ గా డెవలప్ అవుతుంది. అయితే ఇలా డెవలప్ అయిన సైన్స్ ఎప్పటికీ అలానే ఉంటుందా? E=mc² అని ఐన్స్టీన్ చెప్పారు. దాన్ని కొన్ని వందల సంవత్సరాల తర్వాత వేరే శాస్త్రవేత్త వచ్చి మార్పు చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఈ విధంగా ఏర్పడినటువంటి సైన్స్ తదుపరి మార్పుకు గురవుతుంది. తదుపరి మార్పు అంటే ఏంటి? మరలా ఇంకొక కొత్త సైంటిస్ట్ వచ్చి అదే సిద్ధాంతం మీద మరలా ఇంకొక పరిశోధన చేసినప్పుడు ఆ సూత్రము మారడానికి అవకాశం ఉంటుంది. అంటే సైన్స్ యొక్క నేచర్ మారడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ రోజు ఒక సైంటిస్ట్ బలమైన సాక్ష్యాధారాలతో ఒక సిద్ధాంతాన్ని చెప్తారు, వేరొక సైంటిస్ట్ వచ్చి దాని మీద మరలా పరిశోధన చేసి ఆ సిద్ధాంతాన్ని మార్చి కూడా చెప్పవచ్చు. పరిసరాలను పరిశీలించడం ద్వారా, అనుభవాత్మకమైన అనేకమైన పరిశీలనలు చేయడం ద్వారా భావనలు, సిద్ధాంతాలు ఏర్పడతాయి. అంటే ఒక్కరు కాదు, అనేక మంది శాస్త్రవేత్తలు చేశారు కాబట్టి సంచిత అంటాం. ఇలా ఏర్పడిన భావనలు, సిద్ధాంతాలు స్థిరంగా ఉండవు. విజ్ఞాన శాస్త్రానికి ఉన్నటువంటి నేచర్ ఏంటి, స్వభావం ఏంటి? గతిశీలక స్వభావం, మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. విజ్ఞాన శాస్త్ర స్వభావము, లక్షణాలు మీరు చదవండి. అంటే ఫస్ట్ యూనిట్ ఓవరాల్ గా దాని యొక్క స్వభావము, లక్షణాలు అన్ని చదివిన తర్వాత మీకు ఈ నిర్వచనాలు ఇంకా చాలా ఈజీగా అర్థం అవుతాయి. బైహార్ట్ చేస్తే అది గుర్తుపెట్టుకోవడం కష్టం. విజ్ఞాన శాస్త్రం గతిశీలక స్వభావం కలిగి ఉంటుంది అంటారు. అంటే మార్పుకు అవకాశం ఉంటుంది. ఈ రోజు ఆకులు ఆకుపచ్చగా ఉన్నాయి, ఒక 1000 సంవత్సరాల తర్వాత ఆకులు ఆకుపచ్చగా ఉంటాయా అనేది ప్రాబబిలిటీ. అంటే మార్పు చెందడానికి అవకాశం ఉన్న సంభావ్యత అంటే ప్రాబబిలిటీ. సో విజ్ఞాన శాస్త్రం సంభావ్యతలను కూడా కలిగి ఉంటుంది, సంభావ్యతలను కూడా వివరిస్తుంది. అందుకే మనకు కొన్ని మెథడాలజీ టెక్స్ట్ బుక్ లో, సైన్స్ లోని విజ్ఞాన శాస్త్రం సాపేక్ష సత్యాలకు అంటే రిలేటివ్ ట్రూత్, సాపేక్ష సత్యాలకు సంబంధించింది అని ఉంటుంది. అంటే ఎగ్జాక్ట్ గా ఇదే విజ్ఞాన శాస్త్రం. అంటే ఒక సత్యం మనం చెప్తే
ఇది ఇలానే ఉంటుందని లేదు. కొన్ని సంవత్సరాల తర్వాత వాతావరణంలో మార్పులను బట్టి ఆ సిద్ధాంతము లేదా మనం ఈరోజు చెప్పిన ఒక యథార్థము మార్పు చెందే అవకాశం ఉంటుంది. అదే గతిశీలక స్వభావము, అదే మార్పుకు అవకాశం ఉన్న సంభావ్యత, దాన్ని సాపేక్ష సత్యము లేదా రిలేటివ్ ట్రూత్ అంటాం. సో ఇక్కడ అంటే చుట్టూ ఉన్న పరిసరాలను పరిశీలించి మనం ఏవైతే సిద్ధాంతాలు సూత్రాలు కనుక్కున్నామో భావనలు, ఈ భావనలు తర్వాత జరిగే అనుభవాత్మక పరిశీలనలకు గురై అవి ఏమవుతాయంటే మార్పు చెందడానికి అవకాశం ఉంది. ఇది ఫండమెంటల్ ట్రూత్. విజ్ఞాన శాస్త్రం అంటే ఇప్పుడు ఈ నిర్వచనంలో ఉన్న మీనింగ్ చూడండి. మన వాడుక భాషలో చెప్తే విజ్ఞాన శాస్త్రం అంటే పరిసరాలను పరిశీలించి అనుభవాత్మక పరిశీలనలు చేసి, అంటే ఇది అంతులేని, అంటే ఈ రోజు ఒక్కరు చేసింది కాదు కదా, చాలా మంది సైంటిస్టులు చేశారు, అనేకమైన అంతులేని ఎండ్లెస్ వాళ్ళందరూ చేసినవన్నీ ఒక దగ్గర ప్రోవ్ చేయబడి, అంటే సైన్స్ ఒక సబ్జెక్ట్ లో చాలా మంది సైంటిస్టుల యొక్క కాంట్రిబ్యూషన్ ఉంటుంది కదా. సో విజ్ఞాన శాస్త్రం అనేది సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఇలా ఈ పరిశీలనల వల్ల ఏమేర్పడతాయంటే భావనలు సిద్ధాంతాలు రూపొందించబడతాయి. ఇలా రూపొందించబడిన భావనలు సిద్ధాంతాలు ఏమవుతాయంట తదుపరి అనుభవాత్మక పరిశీలనలకు గురి అయి మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. ఈ రోజు ఒక సైంటిస్ట్ ఒక సూత్రం చెప్పాడు, ఒక 100 సంవత్సరాల తర్వాత అదే సూత్రం మీద కొత్త సైంటిస్టు పరిశోధన చేసి దానిలో మార్పు చేశాడు. ఇది సహజంగా జరిగే ప్రక్రియ కదా, అదే విషయం ఇక్కడ చెప్తున్నారు. సో ఈ విధంగా మార్పు చెందే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటి, విజ్ఞాన శాస్త్రము నేచర్లో మీరు చదువుతారు స్వభావంలో ప్రక్రియ మరియు ఫలితాలను కలిగి ఉంటుంది. సైన్స్ హ్యాస్ ఎ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్. ప్రాసెస్ అంటే ఏంటి, ప్రక్రియలు. విజ్ఞాన శాస్త్రం కనుక్కోవాలి అంటే ఒక ప్రయోగం అన్నా చేయాలి, ఒక పరిశోధన అన్నా చేయాలి, అట్లీస్ట్ పరిశీలన అనేది కనీసం, అంటే విజ్ఞాన శాస్త్రంలో చిన్న యథార్థం కనుక్కోవాలన్నా పరిశీలన చేయాలి. సో విజ్ఞాన శాస్త్రంలో ఇవన్నీ కూడా ప్రక్రియలు, పరిశీలనలు, ప్రయోగాలు, పరిశోధనలు, ఇవన్నీ ప్రక్రియలు. అలా ప్రక్రియలు చేయడం వల్ల ఏమొస్తుంది మనకు ఒక యథార్థం. ఇప్పుడు బడి తోటలో ఒక పిల్లవాడు ఒక మొక్కను పీకి చూశాడు, ఆ మొక్కకు వేరు వ్యవస్థ ఉంది. ఇంకొక మొక్కను పీకి చూశాడు, ఆ మొక్కకు వేరు వ్యవస్థ ఉంది. సో 2-3 మొక్కలను పీకి చూడడం అనేది ఏంటి, పరిశీలన. అది ఒక శాస్త్రీయ ప్రక్రియ. ఇప్పుడు ఈ 3-4 మొక్కలను చూసి చివరికి అతను ఏం సాధారణీకరిస్తాడు, ఏం జనరలైజేషన్ చేస్తాడు. ప్రతి మొక్కకు భూగర్భంగా వేరు వ్యవస్థ ఉంటుంది, అది భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా పెరుగుతుంది. ఈ వేరు వ్యవస్థ భూమిలో ఉన్న నీటిలో కరిగి ఉన్న లవణాలను శోషించుకోవడం దీని ప్రధాన విధి. ఇలా ఒక సాధారణీకరణ చేయొచ్చు. అంటే మొక్కలను పీకి చూడడం అనేది పరిశీలన, అదొక శాస్త్రీయ ప్రక్రియ. ఆ పిల్లవాడు తెలుసుకున్నటువంటి సత్యము అంటే శాస్త్రీయ సాధారణీకరణ ఏంటి, మొక్కలన్నిటికీ వేరు వస్తుంటుంది, అవన్నీ భూమి ఆకర్షణ శక్తికి అనుగుణంగా కిందకు పెరుగుతాయి. అంటే ఇప్పుడు కనుక్కోబడిన సాధారణీకరణ అనేది ఒక ఉత్పత్తి, అంటే ఫలితము. అంటే పరిశీలన అనేది ఒక ప్రక్రియ అయితే ఆ పిల్లవాడు కనుక్కున్నది ఏంటి, ఒక ఫలితము లేదా ఉత్పత్తి. సో సైన్స్ అన్నప్పుడు ప్రక్రియ ఉంటుంది, పరిశీలన ఉంటుంది. సో ఈ రెండింటిని కలిగి ఉన్నదే సైన్స్. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, జ్ఞానాన్ని సంపాదించేటువంటి ప్రక్రియ అనే మార్గాన్ని కలిగి ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం జ్ఞానాన్ని కలిగి ఉండడం అంటే ఏంటి, ప్రొడక్ట్స్ లేదా ఫలితాలను కలిగి ఉంటుంది. ఇప్పుడు పరిశీలన అనేటువంటి ప్రక్రియ ద్వారా యథార్థము అనే ఒక ఉత్పత్తి వచ్చింది. విజ్ఞాన శాస్త్ర యథార్థము, మొక్కలకు వేరు వ్యవస్థ ఉంటుంది అనేది ఒక శాస్త్రీయమైన యథార్థము, అంటే ఫ్యాక్ట్, సైంటిఫిక్ ఫ్యాక్ట్. అది ఒక జ్ఞానము, సైన్స్ లో అదొక నాలెడ్జ్. సో సైన్స్ అన్నప్పుడు జ్ఞానము ఉంటుంది, ఆ జ్ఞానాన్ని కనుక్కునేటువంటి ప్రక్రియను కూడా కలిగి ఉంటుంది. సో ఈ విషయం చెప్పింది ఎవరు, ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. సో ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అని కానీ మీరు ఏం గుర్తుంచుకోవాలి, విజ్ఞాన శాస్త్రం అంటే సంచిత అంతులేని అనుభవాత్మక పరిశీలన సమూహం. వీటి వల్ల ఏం ఏర్పడతాయి చెప్పండి, భావనలు సిద్ధాంతాలు ఏర్పడతాయి. ఇవి స్థిరంగా ఉంటాయా, ఉండవు. తదుపరి పరిశీలనలకు అనుభవాత్మక పరిశీలనలు గురై అది మార్పు చెందే అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఇంకా సైన్స్ లో ఏముంటుంది, సైన్స్ జ్ఞానాన్ని కలిగి ఉంటుంది, అంటే ఫలితాలు లేదా ఉత్పత్తులు. ఆ జ్ఞానము కనుక్కోవడానికి అవసరమైనటువంటి శాస్త్రీయ ప్రక్రియలు కూడా కలిగి ఉంటుంది. సో సైన్స్ కన్సిస్ట్ ఆఫ్ ప్రాసెస్ అండ్ ప్రొడక్ట్ అండ్ నేచర్ లో చదువుతారు, అదే ఉంది ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, ప్రీవియస్ డిఎస్సీలు ఇచ్చినటువంటి ప్రశ్న ఏంటంటే జేమ్స్ బి కోనాంట్ చెప్పింది. ఇతని నిర్వచనంలో ఒక టెక్నికల్ వర్డ్ మీకు కనిపిస్తుంది, భావనలు భావనా పథకాల శ్రేణులే. అది లాస్ట్ లో ఉంటుంది చూడండి, భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం. సో భావనలు భావనా పథకాల శ్రేణులే విజ్ఞాన శాస్త్రం అంటే దానికి ముందు ఇదే అర్థంతో ఉంటుంది. నిర్వచనాలన్నీ ఆల్మోస్ట్ ఇదే అర్థంతో ఉంటాయి. మీరు విజ్ఞాన శాస్త్రం యొక్క స్వభావం చూసినా, లక్షణాలు చూసినా, విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్వచనాలు చూసినా మొత్తం టోటల్గా
చివరికి వచ్చినటువంటి అవుట్పుట్ ఏముంటుందంటే సైన్స్ అంటే కొన్ని శాస్త్రీయ ప్రక్రియల ద్వారా కొన్ని శాస్త్రీయ ఉత్పత్తులు ఏర్పడతాయి. ఈ ఉత్పత్తులు స్థిరంగా ఉండవు, తదుపరి పరిశీలనకు గురై మార్పు చెందుతాయి. సో సైన్స్ ప్రక్రియలు అన్నప్పుడు అందులో పరిశీలన ఉండొచ్చు, ప్రయోగం ఉండొచ్చు, ఇవన్నీ ఉంటాయి. వచ్చే ఉత్పత్తులు ఏంటి? భావనలు, సిద్ధాంతాలు, నియమాలు. సో ఇదే విషయం మీకు ష్వాబ్ అండ్ ఫినిక్స్ యొక్క విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉంటుంది. అలాగే హెన్రీ పాయింకర్, ఆర్సి శర్మ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని భవన నిర్మాణంలో ఉన్న భవనంతో పోలుస్తారు. ద బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్. సో దానిలో కూడా ఇదే విషయం చెప్తారు. జేమ్స్ బి కోనాంట్ నిర్వచనానికి వచ్చేసరికి భావనలు, భావనా పథకాల శ్రేణులు అని ఒక్క టెక్నికల్ వర్డ్ గుర్తుపెట్టుకున్నా చాలు. ఎందుకంటే ఈ పదం ఇవ్వకుండా నిర్వచనం ఉండదు. చూడండి, ఈయన కూడా అదే చెప్తాడు. ప్రయోగాలు, పరిశీలనల నుండి వృద్ధి పొంది. సైన్స్ అనేది ఎలా వృద్ధి పొందుతుంది? సైన్స్ లో కొత్త విషయం కనుక్కోవాలంటే శాస్త్రీయ ప్రక్రియలు ఏంటి? ప్రయోగాలు, పరిశీలనలు. సో ప్రయోగాలు, పరిశీలన నుండి వృద్ధి పొంది తదుపరి ప్రయోగాత్మక పరిశీలనలకు, ప్రయోగాత్మక పరీక్షలకు ఫలితాన్ని ఇస్తూ. చూడండి, ఒకసారి పరిశీలన, ప్రయోగం చేసినప్పుడు ఒక వృద్ధి పొందిందంటే సైన్స్ అనేది ఒక స్థాయి వరకు డెవలప్ అవుతుంది. అది అక్కడితో ఉండకుండా తదుపరి ప్రయోగాత్మక పరీక్షలకు, ప్రయోగాత్మక పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య పరస్పర సంబంధాలు కలిగినటువంటి భావనలు, భావనా పథకాల శ్రేణులు, కాన్సెప్ట్ అండ్ సిరీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటాం. సిరీస్ ఆఫ్ కాన్సెప్ట్స్ అంటే భావనలు, అనేక భావనల వరుస. సో తమ మధ్య పరస్పర సంబంధం ఉన్నటువంటి భావనలు, సైన్స్ లో ఏర్పడినటువంటి ప్రతి భావన తమ మధ్య పరస్పర సంబంధాన్ని కలిగి ఉంటుంది. సో సైన్స్ లో ఏర్పడేటువంటి భావనలు, భావనా పథకాల శ్రేణులు. జేమ్స్ బి కోనాంట్ అనగానే మీకేం గుర్తు రావాలి? విజ్ఞాన శాస్త్రం ఎలా ఏర్పడుతుందంట? ప్రయోగాలు, పరిశీలనలు. అలా ఏర్పడింది ఏమవుతుందంటే తరువాత ప్రయోగాత్మక పరీక్షలు, ప్రయోగాలకు ఫలితాన్ని ఇస్తూ తమ మధ్య సంబంధం కలిగినటువంటి భావనలు, భావనా పథకాల శ్రేణులు. ఈ డెఫినేషన్ చదవండి, మనసు పెట్టి అర్థం చేసుకోండి. పైన చెప్పింది ఇది ఒకటే. విజ్ఞాన శాస్త్రం ఎలా డెవలప్ అవుతుందంటే పరిశీలన, ప్రయోగాలు. అది అక్కడితో ఆగకుండా తర్వాత జరిగే ప్రయోగాలు, పరిశీలనలకు ఫలితాన్ని ఇస్తుంది. కాకపోతే ఈ నిర్వచనంలో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భావనలు, భావనా పథకాల శ్రేణులే. ఆ ఒక టెక్నికల్ వర్డ్ గుర్తుపెట్టుకొని పైన మీనింగ్ అర్థం చేసుకుంటే జేమ్స్ బి కోనాంట్. సో ఈ రెండు నిర్వచనాలు ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. ఇక థర్డ్ ఏంటంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ అని వీళ్ళు ఇచ్చింది ఏంటి అంటే, వీళ్ళు కూడా అంతే. విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము. ఈ టెక్నికల్ వర్డ్స్ గుర్తుపెట్టుకోండి. నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయము. సో విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం, అన్వయం, నిరూపణల ద్వారా మనం మన గురించి, మన విశ్వాన్ని గురించి. మీకు ఇది గుర్తుపెట్టుకోవడం ఇబ్బందిగా ఉంటే మనం మన గురించి, మన విశ్వాన్ని గురించి అవగాహన చేసుకొని సరిదిద్దుకునే ప్రక్రియ. మనము మన గురించి, మన విశ్వం గురించి అవగాహన చేసుకొని సరిదిద్దుకునేటువంటి ప్రక్రియ, సక్రమంగా సరిదిద్దుకునే ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అంటారు. సో విజ్ఞాన శాస్త్రాన్ని అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్ వాళ్ళు ఎలా డిఫైన్ చేశారు అంటే చూడండి, విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన. విజ్ఞాన శాస్త్రంలో పరిశోధనలు ఒక్కసారితో ఆగిపోవు. భూమి మీద మానవ జాతి ఉన్నంత కాలం అందులో మేధావులు వస్తారు, శాస్త్రవేత్తలు వస్తారు. సైన్స్ యొక్క సిద్ధాంతాలు, సూత్రాల మీద మరలా కొత్త కొత్త ప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. సో విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగం. పరిశీలన, ప్రయోగం అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ప్రతి దానిలో ఉంటుంది నిర్వచనాలు. సో విజ్ఞాన శాస్త్రం అనేది నిరంతర పరిశీలన, ప్రయోగము, అన్వయము, నిరూపణల ద్వారా నిరూపించబడిన సత్యం విజ్ఞాన శాస్త్రం. సో ఈ నిరూపణల ద్వారా మన గురించి, మన విశ్వం గురించి అర్థం చేసుకొని సక్రమంగా సరి చేసుకోవడం, మన గురించి, మన విశ్వం గురించి అవగాహన పెంచుకొని సక్రమంగా సరిదిద్దుకునేటువంటి ప్రక్రియ విజ్ఞాన శాస్త్రం అని చెప్పింది ఎవరు? అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్. ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, ఈజీ గుర్తుంటుంది. మన గురించి, మన విశ్వం గురించి, మన గురించి, విశ్వాన్ని గురించి, ఆ రెండు పదాలు గుర్తుపెట్టుకుంటే అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్. జేమ్స్ బి కోనాంట్ అనగానే పరస్పర సంబంధం ఉన్న భావనలు, భావనా పథకాల శ్రేణులు. ఇక ఫ్రెడరిక్ ఫిట్జ్ ప్యాట్రిక్ అనగానే విజ్ఞాన శాస్త్రం సంచిత. ఆ వర్డ్ ఇక్కడ ఒక దానిలోనే ఉంటుంది చూడండి. సంచిత, అంతులేని అనుభవాత్మక పరిశీలనల సమూహం. ఫస్ట్ యూనిట్ లో మీ రివిజన్ లో నిర్మాణం మీకు ష్వాబ్ అండ్ ఫినిక్స్ ఎలాబరేట్ ఇచ్చాడు ఏపీ టెక్స్ట్ బుక్ లో. అందులో విజ్ఞాన శాస్త్ర
ప్రక్రియలు అంటే శ్వాబన్ ఫినిక్స్ ప్రకారం సంశ్లేషణాత్మక ద్రవ్యాత్మక నిర్మాణాలు ఉన్నాయి కదా, సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉన్న శాస్త్రీయ ప్రక్రియలను ప్రక్రియా నైపుణ్యాలను ఇచ్చాడు. మళ్ళీ ఆ ప్రక్రియ నైపుణ్యాలు మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలని సపరేట్గా ఇచ్చాడు. వాటికి మీనింగ్, వాటి అర్థము క్లియర్గా చదువుకోవాలి. ఇక ద్రవ్యాత్మక నిర్మాణంలో విజ్ఞాన శాస్త్ర ఉత్పత్తులు లేదా ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే యథార్థము, భావన, నియమము, సిద్ధాంతము, సూత్రము, సాధారణీకరణ, వాటి అన్నిటికీ డెఫినేషన్స్ ఉన్నాయి. యథార్థము అంటే ఒకే ఒక పరిశీలన ద్వారా ఏర్పడిన ఉత్పత్తి నిర్వివాద అంశము. భావన అంటే సత్యాలను తార్కిక క్రమంలో అమర్చగా వచ్చేవే భావనలు. సిద్ధాంతం అంటే నిరూపించబడకపోయిన బలమైన సాక్ష్యాధారాలు కలిగిన విషయాన్ని వివరించేటువంటి ఒక ప్రతిపాదన. సో ఇట్లా ప్రతి ఉత్పత్తి గురించి డెఫినేషన్. పరికల్పన మోస్ట్ ఇంపార్టెంట్. పరికల్పన మీద క్వశ్చన్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. పరికల్పన అంటే ఏం చెప్తాం? సమస్యకు ఊహించబడిన పరిష్కారం. ఇది జనరల్ గా ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునేటప్పుడు, పరిశోధన చేసేటప్పుడు పరిశోధనకు మార్గదర్శకత్వం ఇస్తుంది. సో పరికల్పన లక్షణాలు ఉంటాయమ్మా. ఇది ఊహాత్మక భావన, నిరూపించబడి ఉండదు, పరిశోధనకు ఇది మార్గదర్శకత్వం ఇస్తుంది. ఆ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. తెలంగాణలో జరిగిన గురుకుల్లో కూడా ఒక ఎనలిటికల్ క్వశ్చన్ ఇచ్చాడు హైపోథసిస్ మీద. సో హైపోథసిస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీకు ఆ ప్రొడక్ట్స్ లో విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉన్నటువంటి నిర్వచనాలు ఉన్నాయి కదా, భావన, సూత్రము, నియమము, వీటన్నిటి డెఫినేషన్స్ తో పాటు పరికల్పన డెఫినేషన్, దాని యొక్క లక్షణాలు చదువుకోండి. తర్వాత ఇంకొక ఏరియా ఏంటంటే ఫస్ట్ యూనిట్ లో హిస్టారికల్ డెవలప్మెంట్, జీవశాస్త్ర చారిత్రక అభివృద్ధి. సో అదంతా చక్కగా మీ ఒక రఫ్ బుక్ పెట్టుకొని ఇప్పుడు కొత్తగా చదువుతున్నా పర్వాలేదు, ఒక్క గంట కూర్చుంటే విజ్ఞాన శాస్త్ర చరిత్ర గురించి వరుసగా పాయింట్స్ నోట్ చేసుకోవచ్చు. నోట్ చేసుకోవడం దాన్ని మీనింగ్ఫుల్ బై హార్ట్, అర్థవంతమైన బట్టి. సో ఫస్ట్ యూనిట్ లో ఇప్పుడు నేను చెప్పిన ఈ కాన్సెప్ట్స్ అన్ని కూడా కవర్ చేస్తే మీకు మార్క్స్ మిస్ కాకుండా ఉంటాయి.